ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈ రోజు మనల్ని ప్రేమించి దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనమును దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని దేవుడు ఈరోజు మనకు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. ఆ వాక్యము, చదవబడిన వాక్యము, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో అని అంటున్నారు. దేవుడు నిర్ణయ కాలం ఏంటిదండి? ఏదైనా మన వరకు మనకు జ్ఞానంతో మన ఆలోచనతో మనం ఆలోచిస్తే మనం ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది చేసేద్దామని ఒక టార్గెట్ పెట్టుకుంటాం, దాన్ని చెప్తాం కూడా ఇతరులకు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు తన నిర్ణయ కాలములో, అంటే దేవుని నిర్ణయ కాలాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు. కానీ తను దాన్ని బట్టి దేవుడు అతనితో మాట్లాడుతూ ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి ముసలితనమందు అతనికి కుమారుణ్ణి కనెను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు అంటున్నాడు తన నిర్ణయ కాలములో, అంటే అబ్రహాముతో ఎప్పుడైతే చెప్పాడో నిర్ణయించుకున్న వ్యక్తి ఎవరండి? ఇస్తానని దేవుడు. కాబట్టి ఆ కాలములో దేవుడు అతని వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదా? దేవుడు ఈరోజు సహోదరి సహోదరుడా, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరి జీవితాలకు ఇచ్చిన ఒక్కొక్క దినములో కూడా మనకు వాగ్దానాలు కావాలి. దాన్ని వెంటనే దేవుడు నెరవేర్చాలని మనం ఆశపడుతూ దేవుడి సన్నిధిలో కనిపెడతామండి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఆలోచించి మనల్ని ఆశీర్వదించడానికి ఒక నిర్ణయ కాలమును దేవుడు మన కొరకు దేవుడు తను సిద్ధపరచుకొని ఉన్నారు. మరి ఆ నిర్ణయ కాలములో మాత్రమే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. అందుకే దేవుడు తన నిర్ణయ కాలములో అబ్రహామును పరీక్షించి ఉండవచ్చు, లేక శారాను పరీక్షించి ఉండవచ్చు, ఏ స్థితికి వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి గమనించడానికి టైం పట్టి ఉండొచ్చు. ఏదేమైనా కూడా దేవుడు తన నిర్ణయ కాలమందు మాత్రమే శారా గర్భవతి అవ్వడానికి దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడండి. అంటే ఈరోజు మనం తొందరపడితేనో, మనం ఆలోచిస్తానో, మనం ఉరుకులాడితేనో ఏ కార్యము జరగదండి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం ఇవ్వడానికి తను ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయ కాలంలో నెరవేర్చడానికి వాగ్దానం ఇచ్చిన వాడు మాత్రమే సిద్ధపడి ఉంటాడండి. అంత లోపల నాకు వాగ్దానం ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు అవుతుంది, నేనేం అందుకోలేకపోయినా పొందుకోలేకపోయినా దేవుడు మమ్మల్ని ఎప్పుడు తీరుస్తాడో, ఎప్పుడు చేస్తాడో, ఇవన్నీ నువ్వు ఆలోచించడానికి ముందు నువ్వు ఏమాత్రం దేవుడిలో కరెక్ట్గా ఉన్నావో ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు చెప్పిన రూట్లో మనం ఉన్నామా? దేవుడు సెలవిచ్చిన మార్గంలో మనం నడుస్తున్నామా? దేవుడు చెప్పిన పనులన్నీ ఆయనకు ఇష్టమైన రీతిగా మనం చేస్తున్నామా? దారి తప్పిన గొర్రెల్లాగా దిక్కులకొకరం పరిగెట్టుకుంటూ ఆయన కృపలో విడిచిపెట్టి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే. అయినా కూడా ఆయన 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోతున్న ఒక్క గొర్రెలాగా ఉన్న మనల్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడే ఆయన. కానీ వాగ్దాన విషయానికి వచ్చేసరికి మాత్రం మనం తొందరపడుతున్నాం. దేవా, నాకు వాగ్దానం ఇచ్చావయ్యా, సంవత్సరాలు, డేటు, టైము, ఇయర్తో, మంత్తో సహా దేవుడు ముందు గుర్తు చేస్తాం మనం. దేవుడు అంటున్నాడు, నా నిర్ణయ కాలంలో జరుగుతుంది కానీ మీరు చెప్పిన కాలంలో జరగదు. అబ్రహాం లేచి నడవమన్నాడు, నడిచాడు, అంతవరకు మాత్రమే నేను ఈ కార్యం చేస్తాను అని అన్నాడు. అంతేకాని నీకు ఇన్ని సంవత్సరాలు టైం పడుతుంది, ఈ కాలంలో నేను చేస్తాను, ఆ సంవత్సరంలో చేస్తానని ఎప్పుడు చెప్పలేదు కదా దేవుడు. అంటే అర్థం ఏంటి? అబ్రహామే పరీక్షించబడ్డాడండి విశ్వాసములో. మరి నువ్వు నేను మనం ఎంత? అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ నిర్ణయ కాలం, అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఎప్పుడు శారా గర్భవతి అయిందండి? దేవుడు తన నిర్ణయ కాలములో శారాకు కుమారుని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అబ్రహాం పట్ల వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే, నీ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు తన నిర్ణయ కాలంలో మాత్రమే నీ పట్ల ద్వారాలు తెరవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. అది నువ్వు ఎంచగలవా? నువ్వు తీసుకోగలవా? ఈ మాట మనం ఏమంటాం? ఇన్ని సంవత్సరాల నుంచి ఉపవాసం ఉంటున్నానయ్యా, ఇన్ని వారాలు నీ ముందు మొరపెడుతున్నానయ్యా, కన్నీళ్లు కారిపోతున్నాయి ప్రభా, మా ఇంటి పరిస్థితులు మారట్లేదయ్యా, భర్తలో మార్పు లేదయ్యా, వచ్చిన రోగాలు పోవట్లేదయ్యా, అప్పులు పెరిగిపోతున్నాయి కానీ తరిగిపోయింది ఏది కనిపించట్లేదయ్యా, పిల్లల చదువులు చూస్తే వాళ్ళు ముందుకు సాగట్లేదా, అన్ని సమస్యలు నాకే ఎందుకయ్యా అని అంటాం కదా. దేవుడు సమస్యలు ఇవ్వడానికి రాలేదండి. నా విశ్వాసాన్ని బట్టి మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఆయన జీవగ్రంథాన్ని ధ్యానించే వాళ్ళంగా నిలబడ్డప్పుడు మనకు సహాయం చేయడానికి వచ్చిన దేవుడు అండి.
కాబట్టి మన జీవితాల్లో నెరవేర్చబడే ప్రతి కార్యము తన కాలమందు నిర్ణయ కాలమందు చేసే దేవుడై ఉన్నాడు. ఇది గ్రహించి దేవుని మార్గంలో ఆయన కనపరుద్దాం. ఇటు వాక్యము దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, మహిమ కలిగిన తండ్రి, మా మధ్యలోనికి దిగి వచ్చి మాతో మాట్లాడారు, బలపరిచారు తండ్రి. తగిన కాలంలో నిర్ణయ కాలం మంది ఈ కార్యమును నెరవేరుస్తానని వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరిచారు. ఎగ్జాంపుల్ గా నాయన అబ్రహాము సారాలను కూడా మీరు చూపించారు దేవా, నీకు వందనాలు. అవును ప్రభా, ఏది మేము తొందరపడినప్పుడో ఆశించినప్పుడో వేగిన పడినప్పుడో వచ్చేది కాదు నా యేసయ్య. నీ చిత్తంతో కూడిన ఆశీర్వాదం నీ యొద్ద నుంచి మేము అందుకోవాలి అని అంటే ఆ ఓర్పు, ఓపిక, విశ్వాసము మాకే ఉండాలి నాయన. ఆ కృపలో మమ్మల్ని సిద్ధపరిచి ముందుకు నడిపించండి దేవా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రపంచ దేశాల మీదకి నీ హస్తాన్ని నడిపించి శాంతి సమాధానముల చేత సిద్ధపరచండి. 10th ఇంటర్ ఎగ్జామ్స్ జరగనై ఉండగా ప్రభ బిడ్డలకందరికీ జ్ఞానమును దయచేయండి. ప్రతి ఒక్కరు నీ పాద సన్నిధిలో విజయం అందుకునే మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. వివాహాలు కాని వారి కొరకు వివాహ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అంధకార స్థితిలో ఉన్న చీకటి శక్తులతో బంధింపబడి ఉన్న వారికి విడుదల దయచేయండి. మీ కృపలు అందరిని ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థనంతా నీ ఆశీర్వాదంగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి ఈ వాక్యము ద్వారా మేము ఆదరించబడి ఉన్నామని మీరు అనుకుంటే ఈ వాక్యాన్ని ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు అందరికీ షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా